అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో కృష్ణానదిలో వరదలు రావడం, బుడమేరు పొంగి ప్రవహించడం, పైన ఖమ్మం జిల్లా నుంచి మనకి వరద నీరు వచ్చి దీంట్లో యాడ్ అవడం, అదేవిధంగా కొల్లేరు కూడా అక్రమానికి గురి అయిపోవడం, కొల్లేరులో కూడా సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరగడం వల్లనే విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వచ్చినటువంటి నీరు కిందకు వెళ్లేటువంటి అవుట్లెట్ లేదు. అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అవుట్లెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూడికలతో ఉండిపోయినటువంటి పరిస్థితి, చాలా చోట్ల ఆక్రమించినటువంటి పరిస్థితి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక పథకం తీసుకుని వచ్చి దాని ద్వారా వీటిలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధానంగా ఇప్పుడు 2 వీలర్స్ వాళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు అందులో మునిగిపోయారు. దానికి 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మాట్లాడి ఏ విధంగా మనం దానికి ఇన్సూరెన్స్ రావాలనేటువంటి చూసుకోవాలి. రెండవది ఇన్స్టాల్మెంట్స్. పేదవాళ్ళందరూ కూడా, మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా 4 రోజులు 5 రోజులు వర్షం నీరులో ఈ 2 వీలర్స్ అన్ని కూడా నానిపోవడం వలన పాడైపోయినటువంటి పరిస్థితి, దానికి రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి, పాడైపోయినట్టు. వీటిలో కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా సహకారం చేయాలి. చాలా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయి. వాళ్ళలో ఉన్నటువంటి వస్తువులన్నీ పోయాయి. అనేక మంది వ్యాపారవేత్తలకు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేయాలి. వీటిలన్నింటినీ కూడా ఏంటంటే నీరు లాగేసిన తర్వాత ప్రభుత్వం ఎన్యూమరేట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని పంట నష్టంతో పాటు ఎవరైతే ఇళ్ల నష్టపోయారో, ఆస్తి నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అధిక వర్షాలు, తుఫానుకి సంబంధించి గతంలో నేను పాత కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో పర్యటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, పంట నష్టానికి పరిహారాన్ని పెంచాలి. ప్రధానంగా పసుపు, కంద, అరటి ఇటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. కందకు సంబంధించి 1 ఎకరానికి సుమారు 3 లక్షల రూపాయలు మినిమం పెట్టుబడి అయ్యేటువంటి పరిస్థితి, అంటే కౌలు అవన్నీ కూడా కాకుండా. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిహారం చాలా తక్కువగా ఉంటుంది. రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే పంట నష్టపోయినటువంటి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇమీడియట్ గా ఎన్యూమరేట్ చేసి, కందను కూడా దాంట్లో ఏ విధంగా అయితే మనం ఇతర పంటలకు ఏ విధంగా అయితే మనం నష్టపరిహారం ఇస్తున్నామో అదేవిధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడే నాతో పాటు ఈ ప్రాంతం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు వచ్చారు. వారు నేను కూడా చర్చించడం జరిగింది. మొన్న కేంద్రానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలతో కూడా చర్చించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వాటితో కూడా చర్చించారు. ఎందుకంటే ఎన్నికలు అనేటువంటిది, రాజకీయాలు అనేటువంటిది వేరు. ఇప్పుడు రైతు కష్టంలో ఉన్నాడు, ప్రజల కష్టంలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.